పాపం అనే ఆలోచన అసలు ఎలా మొదలైందో దాని మూలాల గురించి ఇది ఒక చిన్న వివరణ. అసలు ఈ పాపం మన ప్రపంచంలోకి ఎలా ప్రవేశించింది? ఈ కథ మనల్ని ఏదెను తోటకి తీసుకెళ్తుంది. తెలుసుగదా, ఆదాము, హవ్వ, ఇంకా వాళ్ళను మోసం చేసిన ఒక పాము. అక్కడే ఎంత మొదలైంది. ఓకే, మొదటిది సాతాను చేసిన మోసం. పాము రూపంలో ఉన్న సాతాను అంటే దేవుని శత్రువు హవ్వ దగ్గరికి వెళ్ళాడు. దేవుడి మాటల మీద ఆమెకు అనుమానం పుట్టించాడు. చూడు, ఆ పండు తింటే మీరు చనిపోరు, పైగా మీకు దేవుడిలా మంచి చెడుల గురించి తెలిసిపోతుంది అని ఆశ చూపించాడు. చూశారా, ఇది మామూలు అబద్ధం కాదు, ఇది నమ్మకాన్ని నాశనం చేసే ఒక పక్కా ప్లాన్. ఇక రెండవది, వాళ్ళు చేసిన తప్పు వల్ల వెంటనే ఏమైంది? హవ్వ ఆ మాటలు నమ్మేసింది. ఆ పండు తనే తినడమే కాదు, ఆదాముకు కూడా ఇచ్చింది. అంతే, ఆ ఒక్క క్షణంలోనే అంత మారిపోయింది. వాళ్లలో ఉన్న ఆనందం పోయి దాని బదులు భయం, సిగ్గు, అపరాధ భావం వచ్చేశాయి. అందుకే కదా వాళ్ళు దేవుణ్ణి చూసి దాక్కున్నారు. చివరిగా పాపమనేది వాళ్లతోనే ఆగిపోలేదు, అది ఒక వారసత్వంలాగా మనందరికీ వచ్చేసింది. వాళ్ల హృదయాల్లోకి వచ్చిన పాపం వాళ్ల పిల్లల ద్వారా మొత్తం మానవాళికి సంక్రమించింది. అందుకే ఈ మూలం ప్రకారం మనం తప్పులు చేయడానికి ఎందుకొంత సులభంగా మొగ్గు చూపుతామో అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళు చేసిన ఒక్క తప్పు వల్ల వాళ్ల నమ్మకం భయంగా మారిపోయింది. అంతేకాదు, వాళ్ల స్వేచ్ఛ బానిసత్వంగా కూడా మారింది.